ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడాడు? ఎవరిని రానివ్వనని చెప్పాడు. వేరే పార్టీలోని ఎవరిని కూడా ఒక్కడిని నా పార్టీలోకి రానివ్వను, అందరినీ కొత్త తరాన్ని తీసుకొస్తాను, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడాడు. మరి తలుపులు తీసుకుంటావేంటి అంటే ఎవడో లేక పోటీ చేయడానికి, కనీసం చంద్రబాబు ఇచ్చేటువంటి ఆ 20 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి మేము బాబు నీ సీట్ ఇవ్వలేమురా బాబు ఆగమంటే వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటాక 2 తలుపులు మళ్ళీ వీళ్ళు రారేమో అని చెప్పని అంతకితమన్న మాటలు ఉన్నాయి కదా. నేను ఎవరిని చేర్చుకోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు చేర్చుకోను అన్నాడు కదా. మళ్ళీ ఎవరు రాకుండా పోతే కనీసం సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఇచ్చిన సీట్లు నుంచోబెడతా కూడా క్యాండిడేట్లు కూడా ఉండరని చెప్పని తలుపులు తీసుకున్నాయి 2 అని పిలుస్తున్నాడు. ఏమైంది నీ నియమావళి? నీ పెద్ద పెద్ద మాటలు ఏమైనాయి పవన్ కళ్యాణ్ గారు? ఈ చెత్త సరుకు, ఈ చెడిపోయిన సరుకు నాకు అక్కర్లేదు, నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను, నికార్సైన ప్రజా సేవకులను తయారు చేస్తాను, నేను వేరే పార్టీ ఉండి ఏమన్నా చేర్చుకోనని చెప్పి మాట్లాడావు కదా. మరి వాళ్ళ తలుపులు తీయటం ఏంటి? వాళ్ళ తలుపులు ఉంటే కదా తీయటానికి. జనసేన పార్టీకి తలుపులు కిటికీలు ఉంటే కదా తీయటానికి. ఎవడిష్టం వచ్చినాడు ఆడు రావచ్చు, ఎవడిష్టం వచ్చినాడు ఆడు పోవచ్చు, అక్కడేం బాధ్యతగా అడిగేవాడు ఉండదు, పార్టీ ఉండదు. పవన్ కళ్యాణ్ అంతే, ఎందుకంటే మొత్తం ఏకైక నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయాలి. ఏమైనా ఇష్టం ఉంటే ఉండమంటున్నాడు, పొమ్మంటే పొమ్మని ఆయనే చెప్పాడు కదా. ఇప్పుడు కొత్తగా తలుపులు తీయటం ఎందుకు? తలుపులు ఉంటే కదా తీయటానికి. Please subscribe .news.